హాయ్ అండి. వెల్కమ్ టు చిన్ను బీజిఎం విలాగ్స్. మన ఛానల్‌లో వీడియో వచ్చి చాలా రోజులైంది కదా! కాబట్టి మటన్ కర్రీతో మీ ముందు ఇలా ప్రత్యక్షమయ్యాను. కుక్కర్‌లో చాలా సింపుల్‌గా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. కాస్త వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడి కావాలి. కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం ఇప్పుడు చికెన్‌కి ఎంత దూరం ఉంటే అంత మంచిది కదా! కాబట్టి నేనైతే హాఫ్ కేజీ మటన్ తెప్పించుకున్నాను. హాఫ్ కేజీ మటన్‌ని మంచిగా వాష్ చేసి కుక్కర్‌లో వేసుకోండి. వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ ప్లస్ మటన్ చాలన్నమాట. మటన్ వేసిన తర్వాత కుక్కర్ మూడి వేసి విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఆ వీడియో మిస్ అయిందండి. ఒక ప్యాన్‌లో ఆనియన్, గార్లిక్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత టొమాటో, కొత్తిమీరకు వేసి మంచిగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి దీంతో పాటు అల్లం, కారం, మటన్ మసాలా వేసి మంచిగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు మన విజిల్స్ అయితే వస్తున్నాయి. కన్ఫర్మ్‌గా 5 విజిల్స్ అయితే రావాలి. హాఫ్ కేజీ మటన్‌కి 5 విజిల్స్ వస్తేనే అది మంచిగా కుక్ అవుతుంది. తినడానికి బావుంటది. అవునండి బాబు. కోల్డ్ అండ్ కాఫ్ వల్ల అసలు వాయిస్ ఇవ్వలేకపోయాను. అందుకే మన ఛానల్‌లో చాలా రోజుల నుంచి వీడియోస్ రాలేదు. ఇప్పుడు కూడా వాయిస్ కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. వీడియో వేసి చాలా రోజులవుతుంది కదా అని ఈరోజు ఎలాగైనా వీడియో వేయాలని డిసైడ్ అయ్యి వీడియో వేస్తున్నా. చూడండి మన మటన్ కర్రీ సారీ. మన మటన్ మంచిగా కుక్ అయింది. చూసారా? ఇంతకుముందు చెప్పాను కదా! మసాలా పేస్ట్. ఆ మసాలా పేస్ట్ ఎత్తుకొనొచ్చి కుక్కర్‌లో వేసి మంచిగా కలిపేయడమే. కుక్కర్‌లో వేయండి మసాలా పేస్ట్‌ని. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోండి. మీకు గ్రేవీ కొంచెం థిక్‌గా కావాలంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోండి. పల్చగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది రాగి ముద్ద కాంబినేషన్ కదా! కాబట్టి నేను వాటర్ కొంచెం ఎక్కువగానే వేశాను. మటన్ కర్రీలో మనకు చాలా ముఖ్యమైనది కొత్తిమీర. కొత్తిమీర వేస్తేనే మటన్ కర్రీకి రుచి అన్నమాట. చివరగా మంచిగా వాష్ చేసుకున్న కొత్తిమీరని అలా పైన వేసేయండి. మంచిగా 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అప్పుడే మటన్‌కి మసాలా పట్టి మంచిగా రుచిగా ఉంటదనమాట. అబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది. మంచిగా రాగి సంగటి చేసుకొని, పక్కన ఈ మటన్ కర్రీ వేసుకొని తింటే ఆహాహాహాహా! ఆహా! ఏమి రుచి అనరామై మరచి అంత బావుంటుంది మన మటన్ కర్రీ. ఏమండోయ్! ఈ వీడియో మీకు నచ్చిందా? మటన్ కర్రీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కొంచెం ఫేవర్ చేసి పెట్టండి. మన చిన్ను బీజిఎం వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏమంటావోయ్? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.